చూడండి, మనకి వీధి కుక్కలలో రేబీస్ వ్యాధి అనేది ఉండిద్ది, ఎక్కువ వచ్చింది. ఎందుకంటే వీధి కుక్కలకి రోగనిరోధక శక్తి ఎప్పుడైతే తక్కువైపోయిందో, ఎక్కువ రోగనిరోధక శక్తి తక్కువైపోయినప్పుడు దాని బాడీలో రేబీస్ వ్యాధి కలిగించే వైరస్ అటాక్ అవుతుంది అనమాట. ఆ అటాక్ అయినప్పుడు వీధి కుక్కలకి మనకి రేబీస్ వ్యాధి అనేది వస్తుంది. ఆ రేబీస్ వ్యాధి వచ్చిన తర్వాత అది మనల్ని బైట్ చేస్తుంది అనమాట. ఆ కరవడం వల్ల దానికి వచ్చిన రేబీస్ వ్యాధి మనకు కూడా అటాక్ అవుతుంది. మనకి అటాక్ అయిన తర్వాత ఖచ్చితంగా మనం 5 డోసులు యాంటీ రేబీస్ వ్యాక్సిన్ పక్కా చేయించుకోవాలి. ఫస్ట్ కరిచిన రోజు, 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 28వ రోజు అనమాట. ఈ జాగ్రత్తలు మీరు తీసుకోండి. మన డాగ్ మనకి బైట్ చేయంగానే ఆ రన్నింగ్ వాటర్లో సోప్తో క్లీన్గా వూండ్స్ని క్లీన్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే డాగు వీధి కుక్క అనేది మన కరవంగానే మీ దగ్గర ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి మీరు ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది. ఈ వీధి కుక్కలకి మనము యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేయకపోవడం వల్ల వాటికి బాడీలో రోగనిరోధక శక్తి తక్కువై రేబీస్ అటాక్ అయిందనమాట. ఇంకోటి, మీరు దయచేసి వీధి కుక్కల్ని చంపడం కానీ, మందు పెట్టి చంపడం కానీ, గన్నుతో కాలి చంపడం కానీ, కొట్టి చంపడం కానీ చేయొద్దు. ఎందుకంటే వాటికి అన్నం పెట్టేవాళ్ళు పాపం అసలు ఎవరూ ఉండరు. ఆ ఆకలి బాధని తట్టుకోలేక అవి మన చిన్నపిల్లల మీద అటాక్ చేస్తున్నాయి. ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే, వీధి కుక్కలు మన బైక్స్, కార్లు వెళ్ళేటప్పుడు ఎందుకు వెనక నుంచి ఉరికి అటాక్ చేస్తాయంటే, అవి రోడ్డు మీద పడుకున్నప్పుడు చాలామంది వాటిని తొక్కించడం కానీ, వాటిని కాళ్ళు తీసుకొని తన్నడం కానీ, వాటి పిల్లల్ని కారుతో తొక్కి చంపడం కానీ అట్లా చేస్తూ ఉంటారు. సో అవి వారిని దృష్టిలో పెట్టుకొని మనకు వీధి కుక్కలు మన కార్లకు అటాక్ చేయడము, బైకులను తరమడం అట్లా చేస్తాయి. మనకు ఒకటేనండి, వీధి కుక్కలు కడుపు నిండా ఫుడ్ తింటే అవి ప్రశాంతంగా పడుకుంటాయి, వాటి పని వాటి చేసుకుంటాయి. మన 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 వైపు మన దారికి రామన్నమాట. సో చూడండి, వీధి కుక్కలని వాటి బాధని మనం అర్థం చేసుకోవాలి. వాటికి సరైన ఫుడ్ లేకపోవడం వల్ల అవి మన చిన్నపిల్లల్ని అటాక్ చేస్తున్నాయి, మన మీద కరుస్తున్నాయి. వాటికి సరైన ఫుడ్ కానీ మనం అందించగలిగితే వాటి పని అవి చేసుకుంటాయి, మనకేం హాని కలిగించదు. ప్లస్ వాటికి వ్యాక్సిన్స్, డీబార్మింగ్ అవి మనం కానీ ప్రొవైడ్ చేస్తే అవి కూడా ఏం రోగాలు రాకుండా